మనుజరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. జోగాడు మనుజులను విముక్తులను చేయను జనించిన బాలునకు. లోకాన పాపాన జోగాడు మనుజులను విముక్తులను చేయను జనించిన బాలునకు. మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి, మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి పాడెదము స్తుతి గీతం జోజోల యేసునకు. పాడెదము స్తుతి గీతం జోజోల యేసునకు. మనుజరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాని దేవునకు స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. ప్రవక్తలు ప్రవచించిన పలుకులు నెరవేర్చగ వచ్చిన తనయుడు శ్రీయేసునకు. పూర్వమందు ప్రవక్తలు ప్రవచించిన పలుకులు నెరవేర్చగ వచ్చిన తనయుడు శ్రీయేసునకు. బెత్లెహేము పాపగా పవళించిన బాలునకు, బెత్లెహేము పాపగా పవళించిన బాలునకు పాడెదము స్తుతి గీతం మనసార దేవునికి. పాడెదము స్తుతి గీతం మనసార దేవునికి. మనుజరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇది మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. Welcome to one and all. First and foremost, Most Reverend Bishop Sagili Prakash, Bishop of Khammam, wholeheartedly welcome, my Lord. And Bishop Gaurandra John is OCD, Bishop of Kurnool, wholeheartedly welcome, my Lord. Most Reverend Bishop Govind Joji, Bishop Emeritus of Nalgonda, wholeheartedly welcome you, my Lord.
My dear fathers and sisters and brothers, you are wholeheartedly welcome to this celebration, a special occasion. Rarely we can see a golden jubilee celebration of one religious nun, Sister Medikonda Mariamma. It's a rare occasion because we all celebrate 25 years, no problem. But going up to 50 years is a long journey. We have to struggle up to that. It's a great occasion. That's why I say we once more wholeheartedly welcome you all, our relations and friends and every one of you. Let's participate in this holy mass and thank God with Sister Mariamma for all His blessings and graces upon her and all of us. Now, Mr. Medikonda Don Bosco will come and read a short history about history, not about life, but only about religious life, about Sister Mariamma. Please come. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. సిస్టర్ మేడికొండ మరియమ్మ గారి గురించి పరిచయ వాక్యాలు. సిస్టర్ మేడికొండ మరియమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామంలో కీర్తిశేషులు మేడికొండ బాలస్వామి రోజానమ్మ పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా 30/7/1953 జన్మించారు. ప్రభుతో బంధుత్వం. సిస్టర్ మేడికొండ మరియమ్మ గారు మధిర మండలంలోని బయ్యారం గ్రామంలో మరియరాణి దేవాలయమనందు పీమే గురువులైన రెవరెండ్ ఫాదర్ బర్తలాతో గారిచే జ్ఞానస్నానం పొంది దేవునికి తిరుసభకు బిడ్డ అయినారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు సిస్టర్ మరియమ్మ గారు బాల్యము నుండి నిరాడంబరత, సాధుశీలత, వినయం కలిగి దేవుని యందు భయభక్తులు, పెద్దల ఎడల గౌరవ మర్యాదలు కలిగి ఉండేవారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానము, చెడుతనమును విడుచటే వివేకము అన్న ప్రభు వాక్యానుసారం సిస్టర్ మరియమ్మ గారు తమ ప్రాథమిక విద్యను బయ్యారం గ్రామంలోని రోమన్ క్యాథలిక్ గురువుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మరియరాణి ప్రాథమిక పాఠశాల యందు ఆనాటి ప్రథమ విద్యా గురువైన శౌర్య మాస్టర్ గారి వద్ద విద్యను అభ్యసించినారు. తదుపరి తమ ఉన్నత విద్యను హైయర్ సెకండరీ హెచ్ఎస్ను ఖమ్మంలో సిఎస్ఎస్ సిస్టర్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్న సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు 1962 నుండి 69 వరకు తమ యొక్క హెచ్ఎస్సి విద్యను అభ్యసించినారు. దేవుని పిలుపు. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొన్నాను అన్న ఇర్మియా ప్రవక్తగా వాక్యానుసారం 1969లో ఆనాటి బయ్యారం విచారణకర్తరైన రెవరెండ్ ఫాదర్ తానుగొండ్ల బాలశౌరెడ్డి గారు మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆనాడు వరంగల్ మేత్రాసనం హనుమకొండలోని సుబేదారినందు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న FMM ఫ్రాన్సిస్కన్ మిషనరీస్ ఆఫ్ మేరీ సభకు చెందిన మఠంలో మఠ విద్యార్థినిగా అడుగుపెట్టారు. అక్కడ 2 సంవత్సరాలు మఠ విద్యార్థినిగా తర్ఫీదు పొంది 1971వ సంవత్సరమున బొంబాయి ప్రావిన్స్లోని మరియా అసుంతా కాన్వెంట్ నందు తమ నోవిషెట్ని పూర్తి చేసుకొని మొదటి మాట పట్టును 1974లో తీసుకున్నారు. మఠ జీవితం ప్రారంభం. సిస్టర్ మేడికొండ మరియమ్మ గారు తమ మొదటి మఠ జీవితాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కున్కురి మేత్రాశ్రమంలో గల గినాబహార్ విచారణలో గల సందేశన్ నికేతన్ కాన్వెంట్ నందు తమ సేవా జీవితాన్ని ప్రారంభించారు. ఆనాడు ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో పరిస్థితులు ఎంతో దుర్భరంగా ఉండేవి. రవాణా సౌకర్యాలు లేని దట్టమైన అటవీ ప్రాంతం, ఆటవిక ప్రజలు, వారి భాష, సంస్కృతి,
జీవన విధానం అన్నీ వైవిధ్యంగాను బహు కష్టతరంగా ఉండేవి. సిస్టర్ మరియమ్మ గారు అట్టి వారితో మమేకమై వారిలో ఒకరిగా ఉంటూ వారికి క్రీస్తు బోధనలను మరియు అక్షర బోధనను ప్రారంభించి వారిలో క్రీస్తు జ్యోతిని వెలిగించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 3 సంవత్సరములు సేవ చేసిన పిదప బీహార్ రాష్ట్రంలోని హజీరాబాగ్లోని హోలీ క్రాస్ మఠకన్నెల మధ్య నివసిస్తూ 1 సంవత్సరం పాటు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి తర్ఫీదు పొందుతూ తమ డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. తదుపరి సిస్టర్ మరియమ్మ గారు తిరిగి ఛత్తీస్గఢ్కు వచ్చి అక్కడి గిరిజనులకు దైవ ప్రేమ యొక్క విలువను తెలియపరుస్తూ వారు జ్ఞానస్నానం ద్వారా దేవునికి తిరుసభకు బిడ్డలుగా జీవించుటకు ప్రోత్సహించి ఎంతోమంది ఆత్మలు రక్షణ పొందుటలో ప్రముఖ పాత్ర వహించారు. దేవుని వెంబడించాలంటే పేదరికం, విధేయత, విరక్తత్వం వంటి సుగుణాలను అలవర్చుకొని పెద్దల ఆజ్ఞానుసారం ప్రభు జీవితాన్ని లోతుగా అవగాహన చేసుకునే నిమిత్తము 1983 సంవత్సరంలో సికింద్రాబాద్లోని జీవన జ్యోతి బైబుల్ ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రంలో థియాలజీ కోర్సును పూర్తి చేశారు. క్రీస్తు కొరకే సమస్తం అంకితం, జీవించిన మరణించిన క్రీస్తు కొరకే అన్న పునీత పౌలు గారి సందేశానుసారం తమ జీవితాన్ని సిస్టర్ మరియమ్మ గారు పూర్తిగా దైవ సేవకు అంకితమనర్చి 1984 జనవరి 6వ తేదీన ఆనాటి విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ తుమ్మా జోసెఫ్ తండ్రి గారు, అప్పటి మదర విచారణకర్తలు, ప్రస్తుత విశ్రాంతి నల్గొండ మేత్రానులుగా సేవలందించిన విశ్రాంతి పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ గోవింద జోజి పీఠాధిపతులు, ఖమ్మం పీఠాధిపతులుగా తదుపరి హైదరాబాద్ అతి మేత్రానులుగా పనిచేస్తూ పరమపదించిన ఆనాటి విజయవాడ మేత్రాసనంలో సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా సేవలందించిన కీర్తిశేషులు, మహాఘనత వహించిన శ్రీ మారంపూడి జోజి పీఠాధిపతులు మరియు గుణదల విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ యాదాల బాలస్వామి గారుల ఆశీస్సులతో సిస్టర్ డక్లిన్ అల్వరిస్ ప్రొవిన్షియల్ ఆఫ్ న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం విజయవాడలోని మేరీ స్టెల్లా సిస్టర్స్, సిస్టర్ ఎమిలిడా రోజా గారి సహాయ సహకారంతో విజయవాడలోని పునీత పౌలు గారి కేథడ్రల్ దేవాలయం నందు తమ నిత్య మాట పట్టును ఫైనల్ ప్రొఫెషన్ స్వీకరించినారు. క్రీస్తులో ప్రయాణం యుగ యుగాలుగా గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరపబడిన పరమ రహస్యము విశ్వసించి విధేయులగుటకు నేడు అన్ని జాతులకు తెలియజేయబడినది అన్న ప్రభు వాక్యానుసారం సిస్టర్ మరియమ్మ గారు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ మేత్రాశ్రమంలోని దోస్తపూర్ సెయింట్ జాన్ బాప్టిస్ట్ ద కాన్వెంట్ నందు సామాజిక సేవా కార్యకర్తగా పనిచేస్తూ కరుడుగట్టిన హిందూ అతివాదులు, అల్ప ఆదాయ వర్గాలైన ముస్లిం ప్రజల మధ్య నివసిస్తూ వారికి క్రీస్తు ప్రేమను, శాంతి, సమాధాన విలువలను బోధిస్తూ బాలవాడి, వయోజన విద్యల ద్వారా వారికి అక్షర జ్ఞానాన్ని ఇచ్చి ఆర్థిక స్వావలంబనలో భాగంగా అనేక స్వయం సహాయక బృందాలను ఏర్పరిచి అనేక సేవా కార్యక్రమాలను నిర్దిష్టంగా నిర్వహిస్తూ సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపి వయోజనులలో జ్ఞాన మార్గంలో నడిపించుటకు ఎంతో కృషి చేసిన సిస్టర్ మరియమ్మ గారు అందరికీ ఆదర్శప్రాయులే. తదుపరి 1992 సంవత్సరంలో సిస్టర్ మరియమ్మ గారు దోస్తపూర్ నుండి హిమాలయ పర్వత ప్రాంతంలోని కుమాయూన్ పర్వత శ్రేణి కలిగి ఉన్న ఉత్తరాంచల్ రాష్ట్రంలోని చౌబాటియా గ్రామంలోని అససీ భవన్లో కాన్వెంట్లో అక్కడ ఉండి అక్కడి కొండ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన ప్రజలైన పహాడీ ప్రజలకు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తే మన ప్రభు అన్న సత్యాన్ని బోధిస్తూ ఆ పర్వత ప్రాంతంలో ఉన్న దేశ రక్షణ దళంలోని సైనికులకు జేసుసభ గురువులతోనూ కనోషన్ మఠ కన్యలతో కలిసి ఒక సుపీరియర్గా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి హిమాలయ పర్వత ప్రాంతాలలో వీరు సభవారు చేసే దైవ సేవా కార్యక్రమాలను పరిశీలించడానికి వివిధ సభలకు చెందిన గురువులు, సేవా సంస్థ బృందాలు వెళ్ళి పరిశీలించి వీరి సేవా జీవితాన్ని కొనియాడేవారు. దానిలో భాగంగా 2004 సంవత్సరంలో అప్పటి హైదరాబాద్ అతిమేత్రానులు మరియు జ్యోతిర్మయ చైర్మన్ అయిన
మహాఘనత వహించిన శ్రీ శ్రీ మారంపూడి జోజి పీఠాధిపతులు మరియు అప్పటి కర్నూలు పీఠాధిపతులు, మహాఘనత వహించిన గోరెంట్ల జానేస్ తండ్రి గారు, అప్పటి సమైక్యాంధ్ర జ్యోతిర్మయ సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్న రెవరెండ్ ఫాదర్ స్లేవప్ప గారుల ఆధ్వర్యంలో జ్యోతిర్మయ సేవా సంస్థ బృందం సిస్టర్ గారి సేవా కార్యక్రమాలను, వారి యొక్క సభ కార్యక్రమాలను పరిశీలించి కొనియాడారు. అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ మేత్రాశ్రమంలో గల గుట్టాస్ విచారణలో గల దీనబంధు కాన్వెంట్ నందు సేవ చేస్తూ వారి విచారణలో గల అనాథ ఆదివాసీ బాలబాలికలకు రెక్టర్గా పనిచేస్తూ వారిలోని అజ్ఞానాన్ని పారద్రోలి వారికి మెరుగైన విద్యను మరియు నైతిక విలువలను బోధిస్తూ 4 సంవత్సరముల పాటు వారికి సేవ చేస్తూ ఎంతో కృషి చేశారు. వీరి సేవలను గుర్తించిన వీరి సభ పెద్దలు వీరిని ఎంతో వెనకబడి ఉన్న బీహార్ రాష్ట్రంలోని నిరక్షరాస్యులు గల సమస్తీపూర్ జిల్లాలోని ముజఫర్ మేత్రాశ్రమంలో గల మురియారో గ్రామంలో మరియా సదన్కు బదిలీ చేశారు. అక్కడ సిస్టర్ మరియమ్మ గారు మరలా నిరక్షరాస్యులైన యువకులను చేరదీసి వారికి విద్యను అందించటం, వారితో కలిసి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అక్కడ యువకులకు వీరు అందించిన సేవ ఎనలేనిది. తదుపరి 2019లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జష్పూర్ మేత్రాశ్రమంలోని బెల్వా విచారణలో గల నిర్మలా నికేతన్ కాన్వెంట్ యందు మరలా తమ మఠవాస జీవితాన్ని మరియు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించారు. 2023 సంవత్సరం ఆగస్టులో ఉత్తరప్రదేశ్లోని వారణాసి మేత్రాశ్రమంలో గల మజ్గం గ్రామంలోని సేవా సాధన్ కాన్వెంట్ నందు హౌస్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం అక్కడే తమ కంటే చిన్నవారైన మఠ కన్యలకు తోడ్పడుతూ వారికి దేవుని సేవ, దేవుని మీద పట్ల ప్రేమను బోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలపై సలహాలు ఇస్తూ ప్రస్తుతం హౌస్ అడ్మినిస్ట్రేటర్గా తమ సేవలను కొనసాగిస్తున్నారు. ముగింపు. దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. పరలోకమున భద్రపరిచిన ఆ అక్షయ బహుమానమును పొందుటకు ఎదురు చూచెదము. మరియు ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అనే సమయేలు ప్రవక్త పలికిన విధంగా లేత యవ్వన ప్రాయంలోనే దేవుని పిలుపును అందుకొని ఆయన ఆజ్ఞాన ప్రకారం ఉత్తర భారతదేశంలోని మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్లోని అనేక రాష్ట్రాలలో వివిధ గిరిజనుల మధ్య నివసిస్తూ వారికి క్రీస్తు సువార్తను బోధిస్తూ వారిని ఆధ్యాత్మిక పదంలో నడిపించటే కాక ఆర్థికంగా బలపరుస్తూ వారి వారి ప్రాంతీయ భాషలైన ఉరామ్, హిందీ, భోజ్పురి భాషలను నేర్చుకుని వారితో మమేకమై వారికి క్రీస్తునాథుని బాటలో నడిపించారు. ఈ సుదీర్ఘ 50 సంవత్సరాల మఠవాస జీవిత ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సిస్టర్ మేడికొండ మరియమ్మ గారు ఎంతోమంది యువకులకు ప్రేరణగా నిలిచి తమ బయారం విచారణ మరియు మధుర విచారణ నుండి ఎంతోమంది యువకులను గురువులుగా, కన్యాశ్రీలుగా ప్రేరణ పొందుటకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. దేవుడు తనకొసుకున్న ఈ మహాభాగ్యానికి మరియు ఈ సుదీర్ఘ మఠవాస జీవితంలో దేవుడు అందించిన తోడ్పాటునకు కృతజ్ఞతగాను మరియు మరణించిన తమ తల్లిదండ్రుల ఆత్మ విశ్రాంతి కొరకు బంధుమిత్రాదులు, తోబుట్టువులు మరియు వివిధ దేశాలలో సేవలు అందిస్తున్న తమ మఠ సభ్యులను దీవించమని కోరుతూ ఈ కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. నిలబడుకుంటేనే మంచిది. సిస్టర్ మరియమ్మ, మీకు 50 ఏండ్ల లేక మీ మఠవాస జీవితం 50 ఏండ్ల అని నేను అడిగాను. వాళ్ళని చూస్తే 50 ఏండ్ల యువతి మాదిరిగా, సిస్టర్ మాదిరిగా ఉంటున్నారు. 50 ఏండ్ల మఠవాస జీవితం అనేది ప్రశస్తనీయమైంది,
శ్లాఘనీయమైంది, అభినందనీయమైంది. ఇంకొక విశేషం, సిస్టర్ మరియమ్మ గారు మన మేత్రాసనం నుండి దాదాపు మొదటి కన్యాస్త్రీగా కూడా మాట పట్టు తీసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మేత్రాసనం తరపున వారిని అభినందిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సిస్టర్, థ్యాంక్ యూ. ఈ యొక్క వేడుకను మంచి ఉత్సాహభరితంగాను తరువాత ఆడంబరంగాను జరుపుకునేదానికి మన మధ్యన మనకందరికీ తెలిసిన వాళ్ళే, మన మేత్రాసనంలో పనిచేసిన వాళ్ళే, కానీ పీఠాధిపతులు అయిన తరువాత మొట్టమొదటిసారిగా మన యొక్క మేత్రాసనానికి వస్తున్నారు. మహాఘనత వహించిన బిషప్ గోరంట్ల జోహానెస్ గారు మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారు ఈరోజు వచ్చి దేవుని పూజను సమర్పించేదానికి ఒప్పుకున్నందుకును, మరియు నా విన్నపాన్ని మన్నించి చక్కటి ప్రసంగాన్ని ఇచ్చేదానికిను వారు ఒప్పుకున్నందుకు వారికి వందనాలు తెలుపుతూ ఉన్నాం. మన మేత్రాసనానికి నేను చెప్పినట్లుగా వాళ్ళు క్రొత్త ఏం కాదు. ఓసిటీ ప్రొవిన్షియల్ గాను, విచారణ గురువు గాను, పాలవంచ లాంటి దాన్ని ఒక పెద్ద కథీడ్రల్గానే మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు గాను మనందరికీ సుపరిచితులే. నాకంటే ఎక్కువ వాళ్ళకే మన మేత్రాసనం బాగా తెలుసు. టు బి ఆన్ లైటర్ సైడ్, మేమిద్దరం తమాషగా అనుకునే వాళ్ళం. నేను కర్నూలుకు పోయి మీరు ఖమ్మం వచ్చినా కానీ బాగుండేమో అని తమాషకు. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. కాబట్టి వారిని కూడా మనము ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాం. తండ్రి గారా, బిషప్ గోవింద్ జోజ్ గారు, నేను ఎప్పుడు వాళ్ళని అన్న అని పిలుస్తాను. ఎన్నో ఏండ్లు వాళ్ళు బిషప్ గారు కాక ముందు కూడా నాకు బాగా పరిచయం. వాళ్ళు రెడ్డిపాలెం విచారణ గురువుగా ఉన్నారు. నేను వరంగల్లో పాస్టల్ సెంటర్లో రీజనల్ యూత్ డైరెక్టర్గా ఉంటూ వచ్చాను. ఫాదర్ ఆళ్ళగడ్డ ప్రకాష్ గారు కథీడ్రల్లో ఉన్నారు. అప్పుడు మేము ముగ్గురం తరచూ కలుసుకునే వాళ్ళం బాగా. వాళ్ళు పీఠాధిపతులు అయిన తర్వాత కూడా వాళ్ళ గదికి వెళ్ళి వాళ్ళ బట్టలు అవి అంగీలు వేసుకునేటప్పుడు, షాస్ కట్టుకునేటప్పుడు, తర్వాత అన్నీ కూడా నేను చేసినటువంటి జ్ఞాపకాలు నా కళ్ళ ముందు ఉన్నాయి. ఎప్పుడూ నన్ను అభిమానిస్తాడు. అభిమానించడమే కాకుండా నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడూ అనేవాళ్ళు, ప్రకాష్ నేను ఎక్కడో చూడాలా అన్నటువంటిది. వారు ఈరోజు ఈ యొక్క స్వర్ణ జూబిలీ సందర్భంగా మన యొక్క మేత్రాసనానికి వచ్చి ఈ యొక్క బలి పూజలో సిస్టర్ గారి యొక్క కుటుంబంతో ఎన్నో ఏండ్లు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉండ్రి. బయారంలో ఉన్నప్పుడు వంటలు లేకుంటేనో ఆకలి అయితేనో వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర అమ్మ అది ఇది అని చెప్పి అది ఇది పెట్టించుకొని తినేవాళ్ళు అని చెప్పి. కాబట్టి ఇన్ని ఏండ్ల పరిచయం ఉన్న వాళ్ళను కుటుంబ సభ్యులు కూడా గుర్తు చేసుకొని తండ్రి గారిని మన మధ్యకు ఈ బలి పూజ మన కోసము, ముఖ్యంగా సిస్టర్ గారి కోసం సమర్పించమని కోరటం చాలా సంతోషంగా ఉంది. గోవింద్ జోస్ తండ్రి గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారి యొక్క విశిష్ట ప్రాశస్తమైనటువంటి పీఠాధిపత్య అచీవ్మెంట్ చూడాలి అని అంటే నల్గొండ వెళ్ళాలి, మరేగిరిని చూడాలి. చాలా చాలా బాగా కట్టారు తండ్రి గారు. అందుకే మరే తల్లి వారిని మనోళ్ళు అంటా ఉన్నారు, మా ముగ్గురిలో వాళ్ళే చాలా యువకులుగా కనపడుతున్నారు అని చెప్పి. అది వాస్తవమే. కాబట్టి తండ్రి గారు మన మధ్యకు వచ్చినందుకు సంతోషిస్తూ, ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. మన గురువులందరూ కూడా మన మేత్రాసనం నుంచి, తర్వాత ఏలూరు మేత్రాసనం నుంచి, విజయవాడ మేత్రాసనం నుంచి కూడా గురువులు వచ్చారు. కాబట్టి మఠవాసులు ఉంటున్నారు, బంధువులు, ఇతరత్రం తెలిసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు కూడా వచ్చారు.
ఈ ఈ అమ్మగారు అవ్వటము 50 ఏళ్ళు జరుపుకోవటము అనేది కేవలం ఒక కుటుంబానికి పరిమితమైంది కాదు. ఏ పిలుపైనా పీఠాధిపతిగా కానీ, గురువులుగా కానీ, మఠవాసులుగా కానీ, ఇది యావత్ శ్రీసభ యొక్క గొప్ప పిలుపు. నేను ఎప్పుడు చెప్తాను, జ్ఞానస్నానం కూడా ప్రైవేట్ సెలబ్రేషన్ కాదు. బాప్తిస్మం అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, శ్రీసభకు సంబంధించింది. కాబట్టి 50 ఏండ్లు సేవలు అందించినటువంటి సిస్టర్ మరియమ్మ గారి యొక్క స్వర్ణ జూబిలీ సందర్భంగా మనందరం కూడటం అనేది ఇది మన ఇంటి, మన ప్రాంతపు, మన మేత్రాసనపు ఉత్సవంగా మనం చూస్తూ ఉన్నాం, జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి గురువులకు, మఠవాసులకు, గృహస్థ క్రైస్తవులందరికీ కూడా స్థానిక పీఠాధిపతులుగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. తండ్రి గారిని పూజ కొనసాగించమని కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజను యోగ్య రీతిని నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. మహిళన మానవ జాతికి శాంతి కలుగునుగాక. మహిళన మానవ జాతికి శాంతి కలుగునుగాక. Gloria, Gloria, in excelsis Deo. Gloria, Gloria, in excelsis Deo. ప్రార్థించుదము. విశ్వసనీయుడవును ప్రభుడవునైనవో సర్వేశ్వర, మా సహోదరి సిస్టర్ మేడికొండ మరియమ్మ గారి ఎడల మీరు చూపిన దయకు మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు మీరు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఆమె సిద్ధమై మీ ముందుకు వచ్చెను.
ఆమెను పరిణతి చెందిన ప్రేమతో బలపరచండి. తత్ఫలితముగా ఆమె మీ మహిమ కొరకును ప్రజల రక్షణము కొరకును అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణం లేవియా కాండము 20వ అధ్యాయం వచనాలు 1 నుండి 7 వరకు. ప్రభు సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడి ఇశ్రాయేలులకు ఈ రీతిగా చెప్పమని చెప్పాను. నేను మీకు ఈయనను దేశంలో ప్రవేశించి తర్వాత నా గౌరవంగా అచ్చటి భూమిని ప్రతి 7 ఏళ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయుడు. ఆ రెండేళ్ల పాటు మీరు అతడ భూములను సేద్యము చేయవచ్చును, ద్రాక్షలను పెంచవచ్చును, పంటను సేకరింపవచ్చును. కానీ 7వ ఏడు భూమికి పూర్ణ విశ్రాంతి లభింపవలెను. అది ప్రభువు నాకు నివేదితమైన సంవత్సరము. ఆ ఏడు మీరు పొలమున పైరు వేయరాదు, ద్రాక్షలను కాయింపరాదు. దాని యందు అది పడి మొలచిన పైరును కూడా ఆ ఏడు కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన కొలదిపాటు పండ్లను కూడా సేకరింపరాదు. అది భూమికి పూర్ణ విశ్రాంతి సంవత్సరము కావలేను. మీరు ఆ 7 సాగు చేయకున్నను అది మీకును, మీ బానిసలకును, మీ కూలీలకును, మీ చెంత వసించు పరదేశులకును, మీ పెంపుడు జంతువులకును, మీ పొలంన తిరుగాడు వన్య మృగములకును చాలినంత పంట నిచ్చును. ఆ పొలమున పండిన పంట అంతయు మీకు ఆహారమగును. ఇది ఏలిన వారి వాక్. సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ. సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ. దీనికి నారాధనా యేసు, నీకే నారాధనా, ఆత్మ నీకే నారాధనా, అందుకో నా ప్రేమారాధనా. తండ్రి నీకే నారాధనా, యేసు నీకే నారాధనా, ఆత్మ నీకే నారాధనా, అందుకో నా ప్రేమారాధనా. సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ. ఎవరు నాతో మాట్లాడలేదయా, నీలా ఎవరు నాతో కూర్చోలేదయా, నీలా ఎవరు నాతో మాట్లాడలేదయా, నీలా ఎవరు నాతో కూర్చోలేదయా, నీలా ఎవరు ఓదార్చలేదయా, నీలా ఎవరు ఓదార్చలేదయా.
ఎవరు నాకై మరణించలేదయా. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకోరా ప్రేమారాధన. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకోరా ప్రేమారాధన. సముద్రమంతా ప్రేమ నీదయా, ఆకాశమంతా కారుణ్యము నీదయా. రెండో పట్నము పేతురు గారు వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుంచి 11 వరకు. రెండవ పట్నము పేతురు గారు వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుంచి 11 వరకు. ఆయన దివ్యశక్తి పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మనకు ఒసగినది. ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది ఒసగబడెను. తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తమములను అవు వాగ్దానములను ఒనర్చెను. ఆయన వాగ్దానము ఒనర్చిన వానిని పొందుట ద్వారా మీరు దురాశ వలన కలిగేడి భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలరు. కనుకనే దైవ స్వభావములో భాగస్వాములు అగుదురు. ఈ కారణముననే మీ విశ్వాసమునకు మంచితనమునకు జోడించుటకై సాధ్యమైన కృషి ఒనర్పుడు. మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు. విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడొనర్పుడు. ఇంద్రియ నిగ్రహమునకు సహనము చేర్పుడు. సహనమునకు దైవభక్తిని జతచేయుడు. దైవభక్తికి సోదర ప్రేమను తోడనర్పుడు. సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు. మీకు అవసరమగు గుణములు ఇవియే. ఇవి మీయందు పరిపూర్ణముగా ఉన్నచో మన ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమును ఇవి మిమ్ము చైతన్యవంతులగును ఫలవంతులగును చేయును. ఇవి లేనివాడు సంకుచితమైన దృష్టి గలవాడు, కనుకనే అతడు చూడలేడు. అంతేకాక తన పాత పాపములు ప్రక్షాళమైనవని కూడా అతడు మరచిపోవును. కనుక సోదరులారా, మీ పిలుపును ఎన్నికను నిశ్చయము చేసుకొనుటకు సత్క్రియలను చేయ మరింత గట్టిగా ప్రయత్నింపుడు. అటులా ఒనర్చినచో మీరు ఎన్నటికీ భ్రష్టులు కాకుండా ఉండగలరు. ఇటులా మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు యొక్క శాశ్వత రాజ్యమున ప్రవేశించుటకు అవసరమగువనవి అన్నియు సమృద్ధిగా మీకు అనుగ్రహింపబడును. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యమా మహిమ పడతరమా. హల్లెలూయా పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యమా మహిమ పాడతరమా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా
పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతో పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో, అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నాయందు నివసింపనివాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియున్నచో, మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమ యందు నెలకొనియుండు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా చాలా సంవత్సరాలు ఖమ్మం మేత్రాసనంలో పనిచేసినప్పటికీ ఈ కథీడ్రల్ దేవాలయాన్ని చూడటం మొట్టమొదటిసారి, దీంట్లో పూజ చేయటం కూడా మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఖమ్మానికి రావటం అంటేనే ఏదో ఇంటికి వచ్చినటువంటి అనుభవం. నేను విజయవాడ మేత్రాసనానికి చెందిన ఎక్కువగా ఖమ్మంతోనే అనుబంధం. అందుకని తెలిసినటువంటి గురువులు, తెలిసినటువంటి ప్రాంతం, తెలిసినటువంటి ప్రజలు. అందుకే చాలా సంతోషంగా ఉంది మీ మధ్యకు వచ్చి ఈ దివ్య బలి పూజను సమర్పించటం. ముందుగా నాకు ఇప్పటి వరకు ఎటువంటి అవకాశం రాలేదు. నూతనంగా ఖమ్మం మేత్రాసనానికి అభిషేకింపబడినటువంటి, నియమింపబడినటువంటి మేత్రాణులు మహాఘనత వహించిన సగిలి ప్రకాష్ తండ్రి గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి యొక్క నాయకత్వంలో ఈ మేత్రాసనం దినదిన అభివృద్ధి చెంది అన్ని రంగాలలో అభివృద్ధి పథాన ముందుకు సాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను ఇప్పటికే బిషప్ గారికి, ఇక్కడ చాలా మంచి ఫాదర్లు అండి, అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే అని కనీసం 4-5 సార్లు చెప్పాను కదండి తండ్రి గారు. మీ తరపున ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. బిషప్ గారు ఎలక్ట్ అయిన దగ్గర నుంచి ఇట్ ఈస్ ట్రూ. చాలా మంచి గురువులు, ఎంతో ఉత్సాహంతో దేవుని యొక్క పరిచర్యను చేసే ఒక గురువుల సమూహం. అందుకే ఈ మేత్రాసనం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా విశ్వాసుల సంఖ్య కూడా
పెరుగుతున్నటువంటి ఒక మేత్రాసనం ఇది. అలా పెరుగుతుందంటే ఇక్కడ గురువులు, ఇక్కడ మఠవాసులు వారి యొక్క పరిచర్య ఫలితమే అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ న్యూ బిషప్ అండ్ ఆల్సో ఫర్ యూ ఆల్. విత్ యువర్ కొలాబరేషన్ ఐఎమ్ షూర్ హీ కెన్ డూ వండర్స్ ఫర్ ద డయాసిస్. ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మేత్రాణులు కాబట్టి తప్పకుండా మిమ్మందరినీ ప్రేమించి మేము అభివృద్ధి పదంలో నడిపిస్తారని అందరికీ నమ్మకమే. 50 సంవత్సరాల పాటు మఠవాస జీవితం, సమర్పణ జీవితం అంటే సులభమైంది కాదు. పెళ్ళైన 5 సంవత్సరాలకే విసిగిపోతున్నారు ఈ మధ్య. మరి ఇద్దరు పిల్లలతో ఉండటానికే 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు విసిగిపోతున్నారు. వాళ్ళని సరిచేయలేక చేస్తున్నారు స్వాములవార్లు, అమ్మగారులు, పెద్దలు కూడా, ముఖ్యంగా ఈ మధ్య. అటువంటిది ముక్కు ముఖం తెలియనటువంటి ప్రాంతాలకు వెళ్ళటం, ఎక్కడి నుంచో వచ్చే 4-5 అమ్మగారులతో కలిసి ఉండటం, ఒక చోట భోజనం చేయటం, కలిసి పని చేయడం అనేది అంత సులభమైన పని కాదు. అది చాలా కష్టమైనది. అందుకే సన్యాస జీవితాన్ని ఒక సజీవ బలియాగం అని అంటారు. సజీవ బలియాగం, జీవిస్తూనే మరణించటం అన్నమాట. ఇంతటి కష్టమైనటువంటి ఒక జీవితాన్ని ఎన్నుకొని 50 సంవత్సరాల పాటు తనను తాను దేవునికి అంకితం చేసుకొని విజయవంతంగా ఇన్ని సంవత్సరాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ దేవుని సేవిస్తూ, ప్రజలని సేవిస్తూ 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి మన మరియమ్మ సిస్టర్ గారికి తప్పకుండా అందరి తరపున అభినందించాల్సినటువంటి రోజు ఇది. అదేవిధంగా ఆమెతో పాటు ఈరోజు మనందరం కలిసి దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ఆమెతో పాటు మనం కూడా బంధువులుగా, శ్రేయోభిలాషులుగా, సంఘంగా మనందరం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. యేసుప్రభు అన్నారు, నన్ను అనుసరింప కోరువారు తమను తాము త్యజించుకొని నా వెంట నడవాలి అన్నారు. తమ స్వార్థానికి చచ్చిపోవాలి, తన వారికి చచ్చిపోవాలి, తన వారిని పక్కన పెట్టాలి, తన ప్రాంతాన్ని పక్కన పెట్టాలి, తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టాలి. ఇది కాకుండా నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నారు. అది శిష్యరికం అంటే. యేసు ప్రభువుని శిష్యులు కావాలంటే వీళ్ళందరినీ త్యజించాలి. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత క్రైస్తవులను హింసించేవాళ్ళు దాదాపు అపోస్తులందరూ రక్తసాక్ష్య మరణాన్నే చవిచూశారు. అంటే యేసు ప్రభు నడిచిన బాటలో నడిచారు. తమను తాము త్యజించుకొని సిలువను ఎత్తుకొని యేసు ప్రభులాగా మరణించారు. అంటే వాళ్ళందరూ కూడా శిష్యులయ్యారు, పరలోక రాజ్యాన్ని చేరుకున్నారు. అట్లా మొదటి 200-300 సంవత్సరాల పాటు రోము సామ్రాజ్యంలో క్రైస్తవులను హింసించేవాళ్ళు. శిష్యులందరూ యేసు ప్రభు కోసం రక్తాన్ని చిందించి స్వర్గాన్ని చేరుకునేవాళ్ళు. అయితే క్రీస్తు శకం 313వ సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి రోము సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో క్రైస్తవ మతానికి స్వాతంత్ర్యం వచ్చింది. రోము సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని తమ రాజ్యానికి మతంగా స్వీకరించింది. అంటే ఆ మతాన్ని ఆ రాజ్యము, చక్రవర్తులే పోషించేవాళ్ళు. అంతటితో హింసలు ఆగిపోయాయి. అప్పటి నుంచి క్రైస్తవ మతం సంపదలను కూడబెట్టుకోవటం మొదలుపెట్టింది. అంటే రాజులు ఆస్తులను ఇచ్చేవాళ్ళు, సంపదలను ఇచ్చేవాళ్ళు, గుళ్ళు కట్టించేవాళ్ళు, పొలాలు ఇచ్చేవాళ్ళు ఈ మతానికి. ఆ విధంగా తిరుసభలో క్రైస్తవ మతంలో సమాధానం వచ్చింది, సంపదలు వచ్చాయి, దర్జాగా జీవించటం మొదలుపెట్టారు. మరి యేసు ప్రభు ఏం చెప్పారు? నన్ను అనుసరించాలి అంటే మిమ్మల్ని మీరు త్యజించుకోవాలి,
నా వెంట నడవాలి, సిలువను ఎత్తుకోవాలి. ఇక్కడేమో 3 పూటలు తిని చాలా దర్జాగా పడుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఆస్తులు ఇచ్చేవాళ్ళు రాజులు ఆ రోజుల్లో. అలా ఒక 100 సంవత్సరాలు గడిచిన తర్వాత కొందరు ఆలోచించడం మొదలుపెట్టారు. మొన్నటి వరకంటే మనం రక్తం చిందించడానికి మనకు అవకాశం దొరికేది. మరి ఇక నుంచి ఈ రక్త సాక్షులుగా మారటానికి అవకాశం లేదు. అంటే మోక్షానికి వెళ్ళటం కష్టం. మార్టర్డమ్ ఈజ్ ద ఓన్లీ వే టు ఎంటర్ ఇన్ టు హెవెన్ అని అనుకునేవాళ్ళు. యేసుప్రభు చెప్పింది అదే. తమను తాము త్యజించుకొని తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, నాలాగా మరణించాలి. ఈ అవకాశం లేదని కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఎట్లా చనిపోవడం కుదరదు, కానీ జీవముండగానే చనిపోయినట్టు జీవిద్దాం. ఈ లోకంలో జీవిస్తూనే ఈ లోకానికి చనిపోయినట్టు జీవిద్దాం. అంటే ఏం చేయాలి? నా ఇష్టాలను త్యజించాలి, నా వాళ్లకు దూరంగా ఉండాలి, నా వాళ్ళని పక్కన పెట్టాలి, నేను ప్రేమించిన వాళ్ళని పక్కన పెట్టాలి, నాకున్న సమస్తాన్ని త్యజించాలి. ఇప్పుడు ఈ గుడి ఉందనుకోండి, ఏమున్నాయి ఇక్కడ? నేనున్నాను, మీరున్నాను, ఆ ఫ్యాను, ఇవి ఉన్నాయి, ఇంతే కదా. 3 ఉన్నాయి ఇక్కడ, నేను, మీరు, అవి. ఈ 3టిని తీసేస్తే ఏముంటుంది ఇక్కడ? ఏమీ ఉండదు, ఖాళీ. యేసు ప్రభు చెప్పింది కూడా ఇదే. నన్ను అనుసరించాలని అంటే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవాలి. మస్ట్ ఎంప్టీ యువర్ సెల్ఫ్. రిక్తులను చేసుకొని నన్ను వెంబడించాలి, నాకు మీరు సమర్పించుకోవాలి. యు మస్ట్ సరెండర్ టోటల్లీ యువర్ సెల్ఫ్స్ టు మీ. అది యేసు ప్రభు చెప్పింది. వివేకవతులైనటువంటి కన్యకలు చేసిన పనిని వీరు చేశారు. స్వర్గం ఉంది అని విశ్వసించారు. ఆ స్వర్గాన్ని చేరాలి అంటే ఈ బాటలో నడిస్తే తప్పకుండా స్వర్గాన్ని చేరగలను అని విశ్వసించారు 50 సంవత్సరాల క్రితం. అందుకే ఈ 50 సంవత్సరాల పాటు ఏక మనస్సుతో పేతురు గారు ఏ విధంగానైతే నీటిపై నడుస్తూ ఆ యేసు ప్రభు మీద దృష్టి ఉంచి ఆయన వైపు నడిచారో ఆ విధంగా 50 సంవత్సరాల పాటు ఏక మనస్సుతో ఆమె ఈ జీవిత యాత్రను కొనసాగించింది. కానీ ఈ 50 సంవత్సరాలకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నోసార్లు సమస్యలు వచ్చి ఉంటాయి, నిరాశకు గురైనటువంటి సమయాలుంటాయి, ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీరు వచ్చినటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ సందర్భాలన్నిటిలో ఆమెకు శక్తినివ్వటానికి ఆమెతో ఎవరో నడుస్తూ వచ్చారు 50 సంవత్సరాల పాటు. ఆ మొక్కతే కాదు, ఆమెతో పాటు అదృశ్యుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు కూడా ఆమెతో నడిచారు. ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయనే చొరవ తీసుకొని ఆమెను ఓదార్చారు. అందుకే ఈరోజు వరకు విజయవంతంగా, అవిరామంగా ఈ దేవుని సేవలో కొనసాగగలిగారు సిస్టర్ గారు. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు చెప్తున్నారు, రెమ్మ ఎంతవరకైతే కొమ్మతో అంటిపెట్టుకుని ఉంటుందో అంతవరకే దానిలో జీవం ఉంటుంది. నా మాటలను ఆలకించి తమను తాము నాకు సమర్పించుకున్న వారి యొక్క యోగక్షేమాలన్నీ నేను చూస్తాను అని ప్రభు మాటిస్తున్నారు. ఎవరైతే తమను తాము నాకు సమర్పించుకుంటారో, నేను చెప్పినటువంటి మాట ప్రకారం జీవిస్తారో వారి యొక్క యోగక్షేమాలన్నీ, వారి జీవితాన్ని నేను కాపాడతాను అని మాట ఇచ్చారు ప్రభు ఈనాటి సువిశేషంలో. ఆ ప్రభు మాట ఇచ్చినటువంటి ప్రభు ఎంతో విశ్వసనీయుడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మాట చెప్తారు, రెండవ రోజు మాట మారుస్తారు. కానీ మాటకు కట్టుబడి ఉండే దేవుడు మన దేవుడు, విశ్వసనీయుడైనటువంటి ప్రభువు. ఆయన ఆమెను 50 సంవత్సరాల పాటు ఎన్నడూ చేయి విడనాడలేదు. ఇలా జీవించడం కష్టం అని చెప్పాను, కానీ ఈ కష్టం కూడా ఇష్టంగా జీవించారు. ఈ కష్టంలో కూడా తోడుగా బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి నడిచారు ఆమెతో పాటు. అందుకే 50 సంవత్సరాలు ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇంత తొందరగా అయిపోయాయేంటి అని అనిపిస్తుంది అమ్మగారికి. ఆ ప్రభువు ఆమెతో నడుస్తూ ఆమె ఆ ప్రభువుకి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నారు. కాబట్టి వివేకవతులైనటువంటి కన్యకల వలె, ప్రభు నాకు నువ్వు చాలు, నాకున్న వారు కానీ నాకున్న వస్తువులు కానీ నాకంటే కూడా నిన్ను అధికముగా ప్రేమిస్తున్నాను,
నీ స్వర్గాన్ని చేరడం కోసం సమస్తాన్ని త్యాగం చేస్తున్నాను. ఈ బాటలోనే ఏక మనస్సుతో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, చూపు అటు ఇటు వెళ్లకుండా నేను నడుస్తాను అని ఏక మనస్సుతో 50 సంవత్సరాల పాటు నడిచారు. అందుకే యేసుప్రభు అంటారు, మీరు స్వర్గరాజ్యాన్ని చేరాలి అంటే చిన్నపిల్లల్లాగా తయారు కావాలి. ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఏదన్నా కావాలని కోరుకున్నారనుకోండి, మీరు ఇవ్వకపోతే కింద పడి ఏడవటం మొదలు పెడతారు. ఇంకా ఇవ్వకపోతే ఇంకా డొర్లుతారు. మీరు ఇచ్చిన దాకా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, నిజమా కదా? వాళ్ళు అనుకున్నది నేను చూస్తూనే ఉన్నాను పిల్లలు. మీరు ఇప్పుడు పెద్దలు చెప్పే మాట ఎవ్వరు వినరు. 1 సంవత్సరం 6 నెలలు ఉన్నా కానీ వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారు. యేసుప్రభు అంటారు, ఇటువంటి చిన్నపిల్లలాగా మారితేనే మీరు స్వర్గంలో చేరతారు. అంటే ఒకసారి కన్నుబడిన తర్వాత మరి వేరే ధ్యాస ఉండకూడదు, దానికోసం ఏడుస్తూ ఉండాలి. స్వర్గంలో చేరాలి అని అనుకున్నారు. ఈ స్వర్గాన్ని చేరాలి అంటే సమస్తము త్యజించాలి, త్యాగం చేయాలని చెప్పారు ప్రభు. మరి అటువంటప్పుడు సంసిద్ధంగా ఉండాలి, ఏడుస్తూనే ఉండాలి. అది పొందే వరకు, ఆ కోరుకున్నది పొందే వరకు పట్టుదలతో ఏడుస్తూనే ఉండాలి, దాని వైపే వెళ్ళాలి. అందుకే ఆ ప్రభువే అన్నారు, దైవరాజ్యాన్ని ఈ విధంగా పోల్చారు. ఒకసారి ఎవరో ఒకతను ఒక నిధిని కనుగొన్నాడట. వెంటనే ఇంటికి వెళ్ళి సమస్తాన్ని అమ్మి ఆ నిధిని కొనటం కోసం, ఆ నిధి ఉన్నటువంటి భూమిని కొనడం కోసం ఇంటికి వెళ్ళి సమస్తాన్ని అమ్మేశాడట. దేనిని లెక్క చేయలేదట. ఇంకొక వర్తకుడు విలువైనటువంటి రత్నాన్ని కనుగొన్నాడట. దానిని పొందటం కోసం, సంపాదించటం కోసం తనకున్న సమస్తాన్ని అమ్మేశాడట. అంటే ఆ దైవరాజ్యముతో పోలిస్తే మిగిలినంతా చెత్తగా భావించారు. సమర్పణ జీవితం జీవించేవారు కూడా అంతే. దేవుని రాజ్యము యేసు ప్రభు యొక్క శిష్యరికం, ఆయనను అనుసరించటం, దీనితో పోలిస్తే మిగిలినంత చెత్త. ఏక మనస్సు అప్పుడే వస్తుంది, ఏక మనస్సు ఏకాగ్రత అప్పుడే వస్తుంది. ఆ విధంగా నడిస్తే తప్ప స్వర్గరాజ్యం రాదు. సమర్పణా జీవితం ఎంచుకున్న తర్వాత ఏక మనస్సుతో నడవాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం, స్వర్గాన్ని పొందగలుగుతాం. అవివేకవతులైనటువంటి కన్యకలలాగా మధ్యలో దారి వదిలిపెట్టవలసి వస్తుంది లేకపోతే. కానీ అమ్మగారు 50 సంవత్సరాల నుంచి వివేకవతి అయినటువంటి కన్యకలాగా ఏక మనస్సుతో ఆ యేసు ప్రభువుని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి, ఈయనే విలువైనటువంటి రత్నం, ఇదే విలువైనటువంటి సంపద అని దృఢంగా నమ్మి అందరినీ సమస్తాన్ని త్యజించి ఇన్ని సంవత్సరాలు ఆయనను వెంబడించారు. అందుకే అందరం ఆమె యొక్క ధైర్యానికి, ఆమె యొక్క ఉత్సాహానికి, ఆమె యొక్క విశ్వాసానికి, నమ్మికను మనం ఈరోజు అభినందిస్తూ ఉన్నాం. ఈ 50 సంవత్సరాల పాటు ఒంటరిగా అయితే ఈ ప్రయాణం కష్టమవుతుంది. ఆ ప్రభువు నడిస్తే ఎంతటి దూరమైనా సులభమే అవుతుంది. మీరు ఒకసారి గుర్తుంచుకోండి, యేసు ప్రభు శిష్యులు పడవలో వెళుతుంటే అలలు వచ్చి తుఫాను మొదలైందట. కానీ యేసు ప్రభు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే దయ్యమని భయపడ్డారు. కానీ యేసు ప్రభు ఆ పడవలోకి రాగానే, సువిశేషంలో ఉంటుంది, 1 సెకండ్లో ఆవలి తీరాన్ని చేరుకున్నారట. అంటే యేసు ప్రభు మన పడవలో ఉన్నప్పుడు ప్రయాణము అంత భారం అనిపించదు, త్వరగా చేరిపోతాం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇష్టంగా జీవిస్తాం. అట్లా 50 సంవత్సరాల పాటు ప్రభువు నడిచారు సిస్టర్ గారితో. రాబోయే కాలంలో కూడా అదే ప్రభు ఆమెతో నడవాలని, ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని, జీవించినంతకాలము ఆయనకు, ఆయన ప్రజలను సేవిస్తూ చివరికి కోరుకున్నటువంటి ఆ మోక్ష భాగ్యాన్ని ఆమెకు దయచేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనందరికి కూడా ఆమె జీవితం నుంచి ఒక సుమాతృక, ఒక పాఠం ఉంది. ఏంటి? ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. అది సాధించటం కోసం దేన్ని త్యాగం చేయటానికైనా, దేనిని త్యజించటానికైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం. 50 సంవత్సరాలు జీవించారు. 3-4 సంవత్సరాల్లో నేను ముందు చెప్పినట్లు 4 సంవత్సరాల్లో విసుగుబుట్టి పెళ్ళిళ్ళలో ఈ మధ్య సమస్యలు వస్తున్నాయి. పట్టుదల ఉండాలి.
పట్టుదల ఉండాలి. గమ్యం వరకు కష్టాలుంటాయి, కానీ ఎదుర్కోవాలి. దేవుని మీద భారం వేయాలి. ఎవరైతే నాపై భారం వేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని ప్రభువు వాగ్దానం చేశారు. మన జీవితాలలో కూడా ఎంతవరకైతే మనము ఆయనతో అంటిపెట్టుకుని ఉంటామో, ఎంతవరకైతే మన జీవితాలను ఆయనపై వేస్తామో అంతవరకు ప్రభువు మనం కాపాడతారు, మనతో నడుస్తారు, మన యొక్క యోగక్షేమాలను చూస్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా జీవితంలో మన ఒంటరి వాళ్ళం కాదు. ఆ ప్రభు యొక్క సహాయంతో, ఆయన యొక్క సాన్నిధ్యంతో మనం కూడా చివరి వరకు విజయవంతంగా దేవుని సేవిస్తూ ఆయన విశ్వాసంలో నడవాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మరొకసారి ముఖ్యంగా మేడికొండ వారి కుటుంబానికి కూడా మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. 50 సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు విశ్వసించారు. దేవుని అనుసరించాలి అని 50 సంవత్సరాల ముందే తమ బిడ్డను దేవుని సేవకు పంపారు. ఆ తర్వాత 2 గురువులను కూడా తిరుసభకు అర్పించారు. అంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకు ఎంతో సులభం, చాలామంది గురువులు ఉన్నారు, అమ్మగారులు ఉన్నారు మనకు చెప్పడానికి. కానీ 50 సంవత్సరాల క్రితం అంతగా లేరు. అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి 3 దేవుని సేవకు సమర్పించినటువంటి ఒక కుటుంబం. ఆ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని వారికి ధన్యవాదాలు చెప్తాం. అంతటి విశ్వాసాన్ని దయచేసినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. వారు తిరుసభకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వరాలు, 2 గురువులు, 1 అమ్మగారు, దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈరోజు అమ్మగారి తమ్ముడైనటువంటి డాన్ మరి సునీత వాళ్ళు కూడా 25 సంవత్సరాల వివాహ జీవితాన్ని కొనియాడుతున్నారట. వారిని కూడా అభినందించుదాం. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు వారిని దీవించాలని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. లేచి నిలబడి విశ్వాస సంగ్రమను ప్రార్థించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన ఇదేన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యక నుండి పుట్టెను. ఓర్సు ప్రాథమిక అధికారులపై పాడుబడి శిలువ మీద కొట్టబడి కొద్ది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభల పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. Following Christ in the Spirit, I offer myself undeservedly to the Father after the example of Mary and St. Francis of Assisi. I offer my life for the Church and the salvation of the world. I dedicate myself to the Eucharistic adoration and to the evangelization of peoples. And I commit myself to live in fraternal community. I make vows of poverty, obedience and chastity forever, in accordance with the constitutions of the Institutes of the Franciscan Missionaries of Mary, and I ask the grace to be faithful until death. Amen. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఓ ప్రభువా, సత్యవాక్కు విశ్వవ్యాప్తంగా ప్రకటించబడుటకు అపోస్తులను ఎన్నుకొని వారిని పవిత్రాత్మ ద్వారా బలపరిచి తిరుసభను మీరు శిరస్సుగా ఉండి నడిపించుచున్నారు. పేతురు గారి పరంపర కొనసాగుతున్న తిరుసభ కాపరి అయిన పరిశుద్ధ పాపు గారిని దీవించండి. కార్డినల్స్, మేత్రాన్లు, ముఖ్యంగా మా ఖమ్మం పీఠాధిపతులైన సగిలి ప్రకాష్ తండ్రి గారిని, నల్గొండ విశ్రాంతి పీఠాధిపతులు గోవింద జోజి తండ్రి గారిని, కర్నూలు మేత్రాన్లు గోరంట్ల జోనస్ తండ్రి గారిని మీ కృపలో భద్రపరిచి బలపరచండి తండ్రి. వారికి పవిత్రాత్మ ఆదరణ, ఆయురారోగ్యములు ప్రసాదించి కాపాడండి. మీ వాక్యము వారి పాదములకు దీపంగాను
మా త్రోవకు వెలుగుగాను ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమును మీకు సమర్పించి ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం అయ్యా. ఇదిగో నా దేవా, ఈ సమయంలో మరి అక్కను మరొక్కసారి నీ పాదాల చెంత ఉంచుతున్నాము తండ్రి. 50 సంవత్సరాలు కూడా నీ కనుసన్నల్లో బిడ్డను భద్రంగా కాపాడిన గొప్ప దేవా స్తోత్రం అయ్యా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆ తల్లిదండ్రులకు నీ సేవకు ఈ బిడ్డనివ్వాలని ఇచ్చిన ఆలోచనను బట్టి వందనాలు తండ్రి. మరి రానున్న ఏడు కూడా రాబోయే కాలం అంతా కూడా సిస్టర్ మరియమ్మ గారికి కావాల్సిన ఆయురారోగ్యాలను ఇచ్చి నిరంతరము నీ సేవలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎఫ్ఎంఎం సంస్థలో పనిచేస్తున్న ప్రతి కన్యాశ్రీని కూడా కాపాడి వారందరికీ కావలసిన ఆయురారోగ్యాలను ప్రసాదించి నీ సేవలో మరింత విస్తృతముగా నీ వైపుకు మరల్చాలని ప్రతి బిడ్డని కూడా నీ రాజ్యంలో చేర్చే విధంగా వారికి కావలసిన జ్ఞానాన్ని కూడా ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకమందున్న మా తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఓ ప్రభువా, లోకమునకు వెలుగై ఉన్న యేసయ్యను తమ త్యాగపూరిత జీవితాల ద్వారా ప్రకటించుటకై అభిషేకింపబడిన గురువులను, కన్యాశ్రీలను ఆశీర్వదించండి. ఈ లోకములో ఇంకా ఎంతో మందిని నీ మార్గంలోకి నడిపించే ఆత్మీయ బలాన్ని, శక్తిని వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సారవంతమైన నేలపై పడిన విత్తనములు 30 60 100 ఫలించును. ఓ ప్రభువా, మీ సేవకై ఎన్నుకొని గడిచిన కాలమంతా కాచి కాపాడిన సిస్టర్ మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకొనండి. వారికి ఆయురారోగ్యములను ప్రసాదించి దైవ ప్రేమ, సోదర ప్రేమలను మరింతగా వ్యాపింపచేసి క్రీస్తునాథుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యమునకు సకల మానవాళి పాత్రులగుటకు వారి సేవను ఫలప్రదం చేయండి. ఎఫ్ఎంఎం సభ వారిని, ప్రొవిన్షియల్ను, సభలోని కన్యాస్త్రీలందరినీ కూడా దీవించి కాచి కాపాడండి. మరియు ఇక్కడ కూడి వచ్చిన గురువులు, కన్యాస్త్రీలందరినీ దీవించి వారి సేవలో వారిని మరింతగా ఫలప్రదం చేయనట్లుగా కృపచూపమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి.
సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా సహోదరి మేడికొండ మరియమ్మ గారు ఈ దినము తాను నూతనీకరించి దృఢపరచు స్వీయ అర్పణను మా బలి అర్పణములతో పాటు స్వీకరించండి. పవిత్రాత్మ శక్తి వలన మీ ప్రియకుమారుని రూపమును ఆమె పోలియుండునట్లు కరుణించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితిరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. వారు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు వారు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు వారు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభునామమునా విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరణవచ్చు వరకు వేచియుందుము. నీరు మరణవచ్చు వరకు కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మేము నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతుల మమ్మును మోక్ష భాగ్యమును వారసులుగా చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయమున మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా సగిలి ప్రకాష్ పీఠాధిపతిని మరియు గోవింద్ జోజి పీఠాధిపతిని, గోరెంట్ల జోనెస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమియందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ప్రత్యేకించి మా తల్లిదండ్రుల మేడికొండ బాలస్వామి రోజనమ్మగారులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును ఆచర చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. సిస్టర్ మరియమ్మ గారి సమర్పణ జీవితాన్ని దీవించి 50 సంవత్సరాల పాటు ఆమెతో నడిచినటువంటి ఆ ప్రభువు రాబోయే కాలంలో కూడా ఆమెను వెన్నంటి ఉండాలని, హేరాళముగా ఆమెకు ఆయురారోగ్యాన్ని దయచేసి దీవించాలని ప్రార్థించుదాం. అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి గురువుల కోసం, వారి కుటుంబం కోసం కూడా అందరం కలిసి ప్రార్థిస్తూ కలిసి పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ప్రభు ఇచ్చిన శాంతి సమాధానం ఒకరికొకరు తెలియపడుస్తాం. సర్వేశ్వరుని గోలె పిల్ల లోక పాపములను
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. సహోదరి సహోదరులారు గమనించగలరు. ముందు సిస్టర్ మరియమ్మ గారు, వారి తర్వాత వారి తోబుట్టువులు కుటుంబీకులు, తర్వాత బంధుమిత్రులందరూ కూడా సప్రసాదంలో లైన్లో రావాలని మనవి చేస్తున్నాము. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు రండి లోకనా ప్రభు యేసుని దివ్య విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. స్నేహమే ఇల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. రండి లోకనా ప్రభు యేసుని దివ్య విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. వందన సమర్పణ. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణపు స్వర్ణోత్సవమును మీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించితివి. మా సహోదరిని మేడికొండ మరియమ్మ సిస్టర్ స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఆమె మీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన స్వర్ణ జూబిలీ సిస్టర్ గారిని ఉద్దేశించి మహాపూజ్య గోవింద జోజి తండ్రి గారు అభినందన పలుకులు పలుకుతారు. వారిని ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడే ఫాదర్ గారు చెప్పినట్లు కొద్ది విషయాలు, ఎందుకంటే ఫాదర్ సిస్టర్ మరియమ్మ ఉన్న గ్రామంలో మదిరలో, బయ్యారం మదిరలో దాదాపు 15 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి కొద్ది మాటలు చెప్పమని అడిగారు. దానికి ముందు నేను కొద్ది మాటలు మన నూతన పీఠాధిపతులు మహాఘనత వహించిన సగిలి ప్రకాష్ కానివ్వండి, కర్నూలు పీఠాధిపతులు గోరంట్ల జోనేసి గారి గురించి 2 మాటలు చెప్పాలని చెప్పి అనుకున్నాను. కొత్తగా పీఠాధిపతులుగా వాళ్ళు అభిషేకింపడ్డారు. బిషప్ ప్రకాష్ గారు చెప్పారు మా అనుభవం. నాకు దాదాపు బిషప్ సగిలి ప్రకాష్ గారితో 35 సంవత్సరాలు అనుభవం ఉన్నది. ఇద్దరం కలిసి నేను వరంగల్లో పనిచేసేటప్పుడు వారు కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు, యూత్ నేషనల్ చాప్లిన్గా. అప్పుడు వారిని చూడగానే నేను ఒక మాట చెప్పాను వారితో. 35 సంవత్సరాల క్రితం గురువుగా ఉన్నాను. ప్రకాష్, ఎందుకు నా విధంగా తలంపు వచ్చింది, ఒకరోజు నువ్వు బిషప్ కాబోతున్నావని చెప్పన్నాను, ఒకరోజు నువ్వు బిషప్ అవుతావు అని చెప్పన్నాను. అదే తర్వాత కూడా అప్పుడప్పుడు కలుస్తున్నప్పుడు కూడా అదే మాట తను చెబుతూ ఉండేవాడిని 35 సంవత్సరాల క్రితం. సరే, టైం లేట్ అయినప్పటికీ దైవ పిలుపు అనేది మన దేవుడు ఎప్పుడు ఏ సమయంలో పిలుస్తారో మనకు తెలియదు కాబట్టి, సరే ఇప్పటికీ చూడండి, దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తన యొక్క అంతస్తు, గొప్ప అంతస్తుకి తను పిలువబడ్డాడు. ఎందుకంటే వాని గురించి మేము విన్నాము. మా చెల్లెలు భర్త కడప బిషప్ గారికి చదువు చెప్పే టీచర్. ఆ టీచర్ని మా చెల్లెలు వివాహం ఆడింది. తర్వాత అప్పుడు వాళ్ళు నాతో చెప్తూ ఉండేవాళ్ళు ఫాదర్ గారి గురించి. చక్కటి ఫాదర్ అని చెప్పనేవారు. ప్రకాష్ చక్కటి గురువు అని చెప్పని, కడపలో మంచి పేరు ఉందని చెప్పని కూడా చెబుతూ ఉండేవాళ్ళు. నేను నిన్న వస్తున్నప్పుడు కూడా, ఇక్కడికి వస్తున్నప్పుడు ఆయన కొడుకు అట్టేచి శాంతప్రకాష్ కొడుకు నాతో మాట్లాడుతూ, తండ్రి గారు మొన్న ఆ కాన్సక్రేషన్ రాలేకపోయాను, ఒకరోజు ఎప్పుడైనా కలవాలని చెప్పి ఉంది ఆ బిషప్ గారిని చెప్పని ఎప్పుడు వీలవుతుందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా ఒకసారి ఏదో కలిశాడంట. అబ్బాయి బిషప్ ఫాదర్ గారు ఉన్నప్పుడు కడపలో తను పోయినప్పుడు, ఆ అబ్బాయి అక్కడికి పోయినప్పుడు, ఫాదర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఎంత చక్కగా మాట్లాడి, తను పిల్లగాడే చదువుతున్నాడు. ఈ ఫాదర్ ప్రకాష్ గారు విచారణ గురువు పిలిచి కూర్చోబెట్టుకొని, నా టీచర్ కొడుకు నువ్వు, మీ టీచర్ నాయన ఎప్పుడు మర్చిపోలేదని చెప్పని అన్నాడు. తర్వాత కూడా తాడు మా చెల్లెలు కానీ తను కానీ ఎప్పుడు ఎంతో కలిసినప్పుడు ఇప్పుడు చక్కగా చెప్తూ ఉండేవాళ్ళు. సరే, అయినప్పటికీ నేను చూసిన అనుభవం 35 సంవత్సరాలు. సరే, దేవుడు ఎందుకున్నారు, చక్కటి గురువు, చక్కటి బిషప్గా తను ఉంటాడు కూడా. ఆ యొక్క దృష్టి అనేది అది ఉంది. కాబట్టి ఫాదర్ బిషప్, యువర్ ఎక్సలెన్సీ, యువర్ బిషప్ ప్రకాష్, గాడ్ బ్లెస్ యూ, వి గివ్ యూ అ గుడ్ ఫ్యూచర్. తర్వాత మన కర్నూలు బిషప్ జోనేస్ గారు, బిషప్ ప్రకాష్కి నా గురువు ఉన్నప్పుడు చెప్పాను. వీళ్ళని చూసినప్పుడు నేను బిషప్ అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల క్రితం
నేను చెప్పాను, జోనేస్ దేవుడు నేను పిలవబోతున్నాడు, బిషప్గా పిలవబోతున్నాడు అని చెప్పన్నాము. తను కూడా చూడండి, దేవుడు ఇప్పుడు చక్కగా అంతస్తుకి ఎన్నుకున్నారు, చక్కటి బిషప్గా ఉన్నారు. ఇద్దరు కూడా చూడండి మంచి మంచి మృదు స్వభావం. ఒకసారి వాడితో మాట్లాడినట్లయితే మనకు చూడండి ఏదో కొంత అనుభూతి అనేది మనకి ప్రజలకు వస్తూ ఉంది, ప్రజలకి అవి చెప్పేది. అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నారు. తప్పకుండా వాళ్ళ యొక్క ప్రయత్న మేత్రాసన అనేది తప్పు అభివృద్ధి చెందుతూ చెప్పని ఆశిస్తూ ఉన్నాను. మరోసారి అందరూ తెప్పట్లు కొడదాం ఒకసారి వాళ్ళ కొరకి. ముఖ్యంగా రిలీజియస్ పీపుల్ కానీ గురువులు కానివ్వండి, అంతస్తులో ఆ ఎన్నుకున్న అంతస్తులో స్థిరంగా ఉండాలంటే ప్రభువు చెప్పినట్లు క్రీస్తు ప్రభు అన్నారు, నువ్వు నాలో ఉండు, నేను నీలో ఉంటాను, అప్పుడు అన్నిటికీ సాధ్యం, అప్పుడు అంతా సాఫీగా జరుగుతుందని చెప్పి ప్రభు అన్నారు. ఇప్పుడు మా ప్రభు మనలో ఉన్నప్పుడు ఇంకా ఏ దానికి కొరత ఉండదని చెప్పి ప్రభు తెలియచేశారు. అదే సిస్టర్ మరియమ్మ కూడా చూడండి, ప్రభు తనలో ఉంచుకున్నది. ఆ ప్రభు తన ఉన్న ఆ శక్తితోని ఆమె ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఈ యొక్క మఠ జీవితంలో ఆ ప్రభు యొక్క దీవెనలు, ఆశీస్సులు, బ్లెస్సింగ్సే. తర్వాత కూడా మరియ తల్లి పట్ల ఆమె ప్రేమ, మరియ తల్లి యొక్క పేరుని ఆమె ధరించుకుంది. తర్వాత వాళ్ళు కూడా ఆ విధంగా ఆమె ఆ తల్లి యొక్క ఆదరణలో ఆమె పెరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా అంతా కూడా కుటుంబం, వాళ్ళ కుటుంబం అనేది చూస్తున్నట్లయితే దేవుడు ఈ విధంగా ఆ కుటుంబంలో ఇద్దరు గురువుల్ని ఒక కన్యాసులు ఎన్నుకున్నారంటే వాళ్ళకి విశ్వాసం చూస్తూ ఉంటాము. నాకు 15 సంవత్సరాల కుటుంబంతో అనుభవం ఉందంటే ఆ మదిరాలో, ఆ బయ్యారంలో నిజంగా క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి. ఒక ఏ ఆపద వచ్చిన వాళ్ళు ముందు మమ్మల్ని ఆదుకునేవాళ్ళు, గురువుని ఆదుకునేవాళ్ళు. వాళ్ళు గురువుకు ఆపద వచ్చిందంటే ముందు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ రోషమ్మ కానీ, ఆగ్నేశమ్మ కానీ, తర్వాత కొంతమంది ఉన్నారు కలు, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ గురువుకి చాలా వచ్చినా కానీ వాళ్ళు గురువుతో వాదన పెట్టుకునేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు, అది సరి చేసేవాళ్ళు. ఆ విధంగా గురువులకి ఈ కుటుంబం సాయం చేస్తూ ఉంది. సో ఈ విధంగా కుటుంబం ఇంతమంది గురువులు అయినారంటే, కన్యాశ్రీ అయిందంటే నిజంగా ఇక దేవుని దీవెనలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గురువులకి, కన్యాసులకి ఈ విధంగా దేవునికి అంకితం చేయబడ్డ వాళ్ళకి మనం సేవ అంటే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఎప్పటికి కూడా చేయి విడిచిపెట్టారు ఆ కుటుంబాలని. కాబట్టి ఈరోజు ఆ కుటుంబము మేడికొండ బాలస్వామి, రోషమ్మ కుటుంబంలో ఈ విధంగా తన బిడ్డ మరియమ్మ 50 సంవత్సరాలు ఈ విధంగా జీవించిందంటే మఠ జీవితంలో ఆ భగవంతుడు దీవించారు, ఆ మరియ తల్లి దీవించింది. తర్వాత కూడా మనం అంతా కూడా ఇక్కడ చేరాము. అంత చేరి ఇంతమంది చేరామంటే మన యొక్క ప్రేమ, ఆప్యాయత చూపిస్తూ ఉంది ఆ కుటుంబం, ఆమె పట్ల, ఆ కుటుంబం పట్ల. అంతా కూడా ఇంకొకటి మనం చేయవలసింది మనకేంటంటే, ఆమె ఇంతటితో ఇంకా ముస్లమ్మ కాలేదు. సరే సిస్టర్, ఇంకా కొంతకాలం పని చెయ్యాలా, దేవుడు ఇంకా కొంత సమయం ఇస్తున్నారు, శేష జీవితము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇస్తారో ఆమెకు తెలియదు భగవంతుడు. కాబట్టి ఆమె పట్టుదలతో ఉంది కాబట్టి చనిపోయే వరకు ఈ విధంగా దేవుని రాజ్యంలో పనిచేస్తూ, తర్వాత ఆ విధంగా ప్రభువుని 10 మందికి చాటే భాగ్యాన్ని దయచేయమని, ఆ మంచి అటువంటి ఆరోగ్యాన్ని దయచేయించుకున్న ప్రార్థన చేయాలి. అదే మనం ఆమెకి ఇచ్చే, ఈరోజు ఇంతమంది వచ్చామంటే ఈరోజు ఇచ్చే కానుక, గోల్డెన్ జూబ్లీ కానుక అదే. కాబట్టి సిస్టర్, విష్ యూ a success remaining life in your religious life, sister. God bless you and thank you all. వందన సమర్పణ చేయవలసిందిగా రెవరెండ్ సిస్టర్ మరియమ్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. My soul glorifies the Lord, and my spirit rejoices in the Lord, my Savior. First and foremost, I thank the Almighty God for the wonderful blessings bestowed upon me and for making this event a big success. I thank Mother Mary, our model and guide, especially for religious women. I am always thankful to my parents
late Sri Medikonda Balaswami and Rojanamma, for giving me this beautiful life and offering me to God for His service. May their souls, through the mercy of God, rest in peace. Amen. My heartfelt thanks to His Excellency, Most Right Reverend Bishop Sagili Prakash, Bishop of Khammam, for his kind permission and availability to celebrate this occasion. Your valuable suggestions for preparing a liturgical program are praiseworthy. My heartfelt thanks to His Excellency, Most Right Reverend Bishop Gorantla Johannes, OCD, Bishop of Kurnool, for his love and concern towards our family, for his kind availability and for coming all the way from Kurnool. My wholehearted thanks to His Excellency, Most Right Reverend Bishop Govind Joji, Bishop Emeritus of Nalgonda, for his love and concern towards our family and me from the time of his pastoral service. As parish priest of Bayaram and Madira, and his special presence at my final profession in St. Paul's Cathedral, Vijayawada in 1984, and now he is kind enough to take time and risk in the hot sun to attend my Golden Jubilee celebrations here in this Divine Mercy Cathedral, Karunagiri, 15th May 2024. I thank Reverend Father Dara Matthew Raju, the parish priest of Karunagiri Shrine, and Father K. Naveen, the assistant for the arrangements made in the cathedral. Thank you, fathers. I wholeheartedly thank all the clergy and the religious from Khammam and other dioceses for your gracious presence here on this occasion. I am grateful for your prayers and wishes. My heartfelt thanks to my priest brothers, Reverend Fathers Francis and Sleva, for their special interest in making this occasion happen. My loving thanks to all my brothers and sisters and relatives and friends, especially Shauri Celestina and family, Joji Aragyam and family, D. Mary Prakash and family, Don Bosco, Sunita and family, for your kind interest and love in celebrating my Golden Jubilee this year. My sincere thanks to Father G. Vinay, my brother-in-law, Mr. D. Prakash, and the choir members. Once again, I thank each and every one of you. May God bless you all. దయచేసి అందరం కూడా సిస్టర్ గారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదం కోసం అందరూ లేచి నిలబడదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మేత్రాసనం తరపున మన ప్రియతమ తండ్రి గారు సగిలి ప్రకాష్ తండ్రి గారు మన మధ్యకు విచ్చేసిన పూజ్య పీఠాధిపతులను, ఆ తర్వాత స్వర్ణ జూబిలీ సిస్టర్ గారిని సన్మానం చేస్తారు. కర్నూలు మేత్రానులు మహాఘనత వహించిన గోరింట్ల జోనెస్ తండ్రి గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం.
వారిని కన్సల్టర్స్ వచ్చి సన్మానం చేస్తారు. ఇప్పుడు గోవింద్ జోజి తండ్రి గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని మన తండ్రి గారు మరియు డీన్స్ వచ్చి సన్మానం చేస్తారు. స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి దీవారాత్రములో కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని
చెల్లి